పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు నిన్ను నన్ను రక్షించుకునింది ఈ లోకానికి ఒక పనికిరాని వ్యర్థమైన వాడిగా జీవించడానికి కాదు. ఉప్పు ఏ విధంగా ప్రతి స్థలములో ప్రతి అవసరతలో అది కావలసిన వస్తువు. అది దాని విలువ తక్కువైనా కూడా ఉప్పు అనేది లేకుండా ఏ వంటకం మనం చేయలేం, ఏ పని మనం చేయలేం. ప్రతి పరిస్థితిలో ఉప్పు అవసరం అవుతుంది. ఆఖరికి ఒక వ్యక్తి మరణించినప్పుడు కూడా ఆ శవానికి కూడా ఉప్పు స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. కాబట్టి మనిషి యొక్క జన్మం నుంచి మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఉప్పు యొక్క అవసరత చాలా ముఖ్యమై ఉంది. మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకానికి నేను ఉప్పులాగా మిమ్మల్ని ఉంచి ఉన్నాను, మీరు ఉప్పు వలె ఉండాలి. హల్లెలూయా. ఈ లోకానికి ఉప్పు ఏ విధంగా ఉపయోగకరమైన అత్యంత ఉపయోగకరమైన వస్తువు అయి ఉందో ఆ విధంగా నువ్వు అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరికీ దీవెనకరంగా నీ జీవితం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే నిన్ను ఉప్పులాగా నేను తయారు చేశాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఉప్పులో సారం తగ్గిపోతే అది పనికిరాని వస్తువుగా అయిపోతుందట. కాబట్టి ఉప్పుకునాల్సిన గుణాలు, సుగుణాలు మనలో లేకపోతే మనము పనికిరాని వస్తువుగా మరి పారివేయబడతాం. కాబట్టి ఆ ఉప్పు యొక్క గుణాలు నీలో ఉన్నాయా? ఉప్పులో ఉన్నటువంటి స్వభావం, దేవుడు ఉప్పుతో మనల్ని ఎందుకు పోలుస్తున్నాడు, మరి ఉప్పు ఎలా ఉంటది అనేది మనం ఆలోచిస్తే అనుదినము ఉప్పు ఉపయోగించే మనకు ఖచ్చితంగా ఉప్పు యొక్క స్వభావం బాగా తెలుసు. మరి మనం గమనిస్తే కొన్ని గుణాలను ఈరోజు మనము ధ్యానిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తుంది. కొలసీ 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉప్పులో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఉప్పు స్వస్థతనిస్తుంది. ఉప్పు మనల్ని, మన గాయాల్ని కడుతుంది. ఉప్పుకు ఉండే మంచి గుణం ఏంటంటే ప్రతి పరిస్థితిలో ఆ ఉప్పు ఉపయోగించినప్పుడు దానివల్ల మనం విడుదల అనుభవిస్తాం. సో దేవుడు అంటున్నాడు, మన యొక్క మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు ఏ విధంగా గాయాల్ని కడుతుందో, బాగు చేస్తుందో, మన యొక్క మాటలు కూడా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మనము యేసయ్య యొక్క మాటలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితం మనకు మాదిరి ఉంది. మరి యేసయ్య చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి యేసయ్య మాట బట్టి జనులు పరిశుద్ధపరచబడ్డారంట, వారు పవిత్రతను పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన యొక్క మాటలు ఇతరులను పరిశుద్ధపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులు పరిశుద్ధతను పొందుకునే విధంగా నీ మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి మాటలు మన నోట్లోంచి వస్తున్నాయని మనం పరిశీలించుకోవాలి.
ఇతరులని స్వస్థపరిచే విధంగా మన మాటలున్నాయా? ఇతరుల యొక్క అపవిత్రతను పోగొట్టి వారు స్వస్థత పొందుకునే విధంగా లేదా పరిశుద్ధులవు రీతిగా మన నోటి మాటలు మనము సరి చేసుకోవాలి. వ్యర్థమైన మాటలు మనం మాట్లాడక మన మాటలు ఇతరుల జీవితాలను నిర్మించే విధంగా, ఇతరుల యొక్క జీవితాలు పరిశుద్ధపరిచే విధంగా. కొంతమంది చూడండి, నోరు తెరిస్తే సులువుగా మరి అపవిత్రమైన మాటలు, అశుద్ధమైన మాటలు, చెడ్డ మాటలు సులువుగా వస్తుంటాయి. దేవుడు అంటున్నాడు, మనం నా మాటను బట్టి మీరు పవిత్రులు అవుతున్నారు. అట్టి పవిత్రమైన మాటలు మన నోటిలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఈ లోకానికి ముప్పై ఉంటాం. హల్లెలూయా. అదేవిధంగా అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు అంటాడు, 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. హల్లెలూయా. మరి దేవుని మాటలు ఎట్లా ఉన్నాయంట? సమాధానాన్ని ఇచ్చాయి. హల్లెలూయా. మాటలతోనే సమాధానాన్ని తీసుకొని వచ్చే విధంగా మన మాటలు ఉండాలి. నీ మాటలు ఇతరులకు సమాధానాన్ని ఇస్తున్నాయా? ఇతరులను చెడగొడుతున్నాయా? నీ మాటలు ఇతరులకి సమాధానం ఇవ్వాలంటే యేసయ్య చెప్తున్నాడు, నేను మాట్లాడే మాటలు బట్టి నీకు సమాధానం, ఉప్పు వేసినట్లు ఉండే మాటలు సమాధానాన్ని ఇచ్చే మాట. హల్లెలూయా. అట్టి సమాధానపు మాటలు మన నోట్లోంచి రావాలని, ఆ సమాధానపు మాటలు ఏం చేస్తాయి? హృదయపు గాయాల్ని కడతాయి. అనేక మంది అసమాధానంతో, కలవరంతో, వేదనతో మరి నింపబడిన వారికి సమాధానంతో కూడిన మాటలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు తెప్పరిల్లుతాయి. హల్లెలూయా. మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాం కనుక మన యొక్క మాటలు ఇతరులకు స్వస్థతనివ్వాలి. ఎలాగా? సమాధానాన్ని కలగచేసి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యాన్ని 6:68వ వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. ఇక్కడ పేతురు యేసయ్యను చూసి చెప్తున్నాడు, అయ్యా, నీ మాటలు వినకుండా మేము ఎక్కడికి వెళ్ళిపోతాము? నీ మాటలు వింటే మేము బ్రతుకుతాం. నిత్య జీవపు మాటలు నీ నోట్లో ఉన్నాయి. మమ్మల్ని జీవింపజేస్తున్నాయి నీ మాటలు, మమ్మల్ని బ్రతికింపజేస్తున్నాయి నీ మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి, కొంతమంది మాటలు మనము వింటున్నప్పుడు మనకి ఇంకా వినాలని అనిపిస్తుంది, వారితో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. వారికి దూరంగా ఉండడానికి మనకి ఇష్టం పుట్టదు. ఎందుకంటే అవి నీ ఆత్మను బ్రతికింపజేస్తుంటాయి. హల్లెలూయా. నీ ఆత్మను తెప్పరిల్ల చేస్తాయి. నీ ఆత్మలో రక్షణానందాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. ఈ దినంలో అనేక మంది క్రైస్తవులకి రక్షణే లేని వారిగా ఉంటూ వారు ఇతరులను రక్షించలేని వారిగా ఉన్నారు. మరి నిజమైన క్రైస్తవులు ఎట్లా ఉంటారు? వీరు రక్షణ కలిగి ఇతరులను నిత్య జీవంలోనికి నడిపిస్తారంట, వారిని జీవింపచేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆ నిత్య జీవపు మాటలు వినడం ద్వారా వారు కూడా మేలు పొందుకుంటారు. మరి పేతురు చెప్తున్నాడు, యేసయ్య, నీ మాటలు వింటుంటే మాకు నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా. మరి నీ మాటలు, నా మాటలు వింటుంటే ఎంతమందికి నిత్య జీవం కలుగుతుంది, లేదా ఎంతమందికి నిత్య నరకం కలుగుతుంది. అరే, ఈ మాటలు వినకూడదని చెవులు మూసుకొని ఎవరైనా పారిపోతున్నారా? ఇటువంటి మాటలు ఎక్కడ వినలేదని చెప్పి మనుషులు భయపడుతున్నారా? ఇటువంటి మాటలు మన నోట్లో నుంచి వస్తున్నాయి. మన నోటి మాట, హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనంలో, యోహాను సువార్త 7:46లో దేవుని మాటలు ఈ విధంగా చెప్తున్నాయి. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు అంటున్నారంట. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మరి సైనికులు చెప్తున్నారు, ఈ యేసయ్య మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఆమేన్. సో యేసయ్య మాటలు
వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇట్లాంటి మాటలు ఇప్పటి వరకు మేము వినలేదు. ఇప్పటి వరకు మేము విన్న మాటలు మోసపూరితమైన మాటలు. పైకి మంచిగా మాట్లాడుతూ మోసం చేసే మాటలు విన్నాం. పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే మాటలు విన్నాం. ఇంకా పలు విధాలైనటువంటి చెడు మాటలు, అపాయకరమైన మాటలు ఎన్నో విన్నాం. కొన్ని ఒకవేళ మంచి మాటలు కూడా వినుండొచ్చు. కానీ ఆ మాటలన్నిటికంటే యేసయ్య మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇట్లాంటి మాటలు ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడింది మేము వినలేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి స్వస్థతనిచ్చే మాటలు యేసయ్య మాటలు. మరి నీ మాటలు, నా మాటలు ఎలా ఉంటున్నాయి? ఇతరుల గాయాలు కట్టగలుగుతున్నామా? ఇతరుల యొక్క వేదనను మాన్పగలుగుతున్నామా? ఇతరులని ధైర్యపరచగలుగుతున్నామా? మరి అటువంటి ఉప్పుకున్నటువంటి సారం కలిగిన వారముగా మనం ఈ లోకములో జీవించగలుగుతున్నామా? మన జీవితము ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపించగలుగుతుందా అని మనము పరిశీలించుకోవాలి. యేసయ్య మాటలు జనులను పరిశుద్ధపరిచేయంట. యేసయ్య మాటలు జనులను సమాధానంలోనికి నడిపించాయంట. యేసయ్య మాటలు వారికి నిత్య జీవాన్ని ఇచ్చాయి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడినటువంటి మాటలు ఇప్పటి వరకు మేము వినలేదంటున్నారు. మరి మన మాటలు ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్గా మాట్లాడుతుంటాం. కొంతమంది మాటలు ఏంటంటే పైనుంచి పడే తుఫాన్ లాగా మాటలు బొడబొడబొడబొడగా కారిపోతుంటాయి. మరి ఆ మాటల్లో మనము జీవమిచ్చే మాటలు ఉన్నాయా? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని చెప్పినట్లు దోషపూరితమైన మాటలు మనం మాట్లాడుతూ సారం లేని ఉప్పుగా మనం ఉంటున్నామా? సారం లేని ఉప్పును ఏం చేస్తారంట? కాలు కిందేసి తొక్కేస్తారంట. అదేవిధంగా మనము సారం లేని ఉప్పుగా ఉంటే ఒకరోజు అందరూ మనకు దూరం అయిపోతారు. సారం లేని ఉప్పు అని అందరు గ్రహించినప్పుడు ఈ ఉప్పు సారం కలిగింది అనుకున్నాము, కానీ దీనికి సారం లేదు కాబట్టి అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య దగ్గర మనం గమనిస్తే అందరూ పరిగెస్తున్నారంటే యేసు వెంట, యేసు యొద్దకు పరిగెస్తున్నారు, యేసును అనుసరిస్తున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అటువంటి ఉప్పైన వారుగా, స్వస్థతనిచ్చేవారిగా, ఇతరులకు విడుదలను నడిపించేవారిగా మనము జీవించాలి. రెండవదిగా ఉప్పులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఉప్పు మనకు ఏం కలుగజేస్తుంది? ఉప్పును కనుక మనము కొంచెం నోట్లో పెట్టుకుంటే మనకు దాహం వేస్తుంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. కాబట్టి నీ కూడా ఈ లోకానికి ఉప్పుగా నువ్వు ఉండాలి అంటే నీలో దాహం అనేది ఉండాలి. ఉప్పు దాహాన్ని కలగజేస్తుందంట. మనలో ఎటువంటి దాహం ఉండాలి అంటే నీతి కలిగి జీవించే దాహం, నీతి కొరకు ఆకలి దప్పిక. నేను చేసే ప్రతి పనిలో నేను నీతి కలిగి ఉండాలి, నా మాటల్లో నీతి ఉండాలి, నా క్రియల్లో నీతి ఉండాలి, నా ఆలోచనల్లో నీతి ఉండాలి అనే ఆకలి దప్పిక మనలో ఉండాలంట. హల్లెలూయా. నీతి కలిగి జీవించే వారముగా మనం లేనట్లయితే మనలో ఉప్పు సారం లేదు. మనలోనే ఆ నీతి కలిగి జీవించే ప్రవర్తన మనలో కలగనప్పుడు మనము ఇతరులకి నీతి మార్గం గురించి బోధించలేము, నీతి మార్గంలో వాళ్ళని నడిపించలేము. వారు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు, వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు, లోకానుసారం ప్రవర్తిస్తున్నారంటే మొదట మనలో లోపమే ముందే మనం సరి చేసుకోవాలి. మనలో నీతి ఉందా? మొదట మనలో నీతి కనబడుతుందా? నీతి క్రియలు మనలో ఉన్నాయా? మరి నీతి కొరకు దాహం అనేది మనలో ఉండాలి. ఉప్పు మనకు దాహాన్ని పుట్టిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి మనము దేని కొరకు జీవించాలని దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు? నీతి విషయమై జీవించినట్లు, పాపం విషయమై జీవించినట్లు కాదు. చాలా మంది ఎట్లా ఉంటారంటే మరి పాపం విషయమై జీవిస్తూ ఉంటారు, నీతి విషయమై జీవించరు. పాపములో జీవించడానికి నాకు యేసయ్య లైసెన్స్ ఇచ్చాడు అనే విధంగా, పర్మిషన్ ఇచ్చాడు అనే విధంగా వారు సంతోషంగా దేవునికి విరోధమైనటువంటి పాప జీవితం జీవిస్తారు. ఏమంటే యేసయ్య దగ్గరకు వస్తే ఆ లైసెన్స్ ఉంది కాబట్టి, ప్రభువా నా పాపాలు క్షమించు అనగానే దేవుడు నా పాపాన్ని క్షమించేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళా నేను తిరిగి పాపం చేస్తాను, తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాను, తిరిగి మళ్ళా పాపం చేస్తాను. అంటే ఏ దప్పికుంది వాళ్ళలో? పాపపు దప్పికుంది. పాపం మీద దప్పికుందే కానీ మరి నీతిగా జీవించాలనే దప్పిక లేదు. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకొరకంట? పాపం విషయమై ఇక చనిపోయి నీతి విషయమై మనం జీవించాలా. మనందరం పాపులమే, కానీ మన పాపాన్ని కడిగి వేసిన యేసయ్య యొద్దకు మనం వచ్చాం. ఆ యేసయ్య తన రక్తంతో మన పాపములను కడిగి వేశాడు. కడిగి వేసింది మనం ఎందుకొరకు? ఇంకా నీతి కొరకు దప్పిక మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నీతి విషయమే మనము జీవించాలి. సో అట్టి జీవితము ఈరోజు నీలో ఉందా? మరి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి శోధనలో, ప్రతి పోరాటంలో, ప్రతి ఆలోచనలో, మనుషుల ద్వారా నువ్వు ఎదుర్కొనే శోధనలో నీతి కొరకు నేను జీవించాలనే ఆకలి, దప్పిక. నేను అపవిత్రునిగా ఉండకూడదు, అపవిత్రతను నేను అంటించుకోకూడదు, నేను నీతి కలిగి బతకాలని దాని గురించిన తపన మనలో లేదు అంటే మనం పాపములో ఉన్నాం. మనలో ఉప్పు నిస్సారమైపోయింది, ఉప్పు యొక్క గుణాలు పోయినాయి, ఉప్పు దప్పికను కలగజేయడం లేదు. మరి పాపపు దప్పిక కలగజేయడం అనేది మన నాశనానికి లేదా నిస్సారమై కాళ్ళతో తొక్కడానికి కారణంగా ఉప్పు మారిపోతాయి. సో అట్టి ఉప్పుగా మనం ఉంటే అది మనకు ఉపయోగం లేదు, లోకానికి ఉపయోగపడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి జీవితాలు మనం జీవించడానికి ప్రభువు మనల్ని ఎన్నుకోలేదు. మనకు యేసు ప్రభువు ఏమై ఉన్నాడంట? మరి మా 1 పేతురు 2:21 దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడుల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట. ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఆయన మాదిరి, ద బెస్ట్ ఎగ్జాంపుల్. యేసయ్య నీతి కొరకు దప్పిక కలిగి ఎలా జీవించాడో, మన వలె శోధించబడి పాపం లేనివాడిగా ఎలా జీవించాడో, అట్టి నీతి కొరకు ఆకలి, దప్పిక, నేను అపవిత్రునిగా ఉండకూడదు, అపవిత్రురాలుగా ఉండకూడదు అనే దప్పిక నీలో కూడా ఉండాలని యేసయ్య మాదిరిగా ఆయన జీవించాడు. ఆయన పోలి నువ్వు నేను జీవించాలి. లోకంలో ఇతరులు లేదా క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు పాపములో ఉన్నారు, మరి నేను కూడా పాపములను బతుకుతాను. మరి ఆ పాస్టర్ పాపం చేశాడు, నేను పాపం చేస్తాను. ఈ యొక్క విశ్వాసి ఎంతో కాలం చర్చికి పోతున్నాడు లేదా చర్చికి పోతుంది, ఈమె పాపాత్మురాలుగా ఉంది, ఈయన పాపాత్మురాలుగా ఉన్నాడు, కాబట్టి నేను కూడా పాపంలో బతుకుతానంటే వాళ్ళు కాదు నేను రక్షించింది, వాళ్ళు కాదు నీ కోసం సెలవులో ప్రాణం పెట్టింది. ఎంత గొప్ప దైవజనుడు కూడా నీ కొరకు సెలవులో ప్రాణం పెట్టలేరు. నీ కొరకు ప్రాణం పెట్టిన నీతిమంతుడైన యేసయ్య ఆయన ఎలా జీవించాడు? ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన నీతి కొరకు ఆకలి, దప్పిక కలిగి జీవించాడు. మరి నువ్వు ఆయన చూసి నడుస్తున్నావా, లేదా ఒక పాస్టర్ని చూసో, లేకపోతే ఒక దైవజనుడిని చూసో, లేక ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసం చూసో వారి ద్వారా నువ్వు రక్షించబడ్డావా? వారి ద్వారా నువ్వు రక్షించబడినట్లయితే వారి ద్వారా ఖచ్చితంగా పడిపోతావు. వారి ద్వారా నీకు మొదట వచ్చింది రక్షణ కాదు, వారిని నువ్వు అనుసరించిన వల్ల వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వారిని అనుసరించడం వలన, వారు చేసే క్రియలు మనం కూడా చేయడం వలన గుడ్డివారికి దారి చూపగలడా? ఇద్దరు కలిసి గుంటలో పడుతారు కదా అన్నట్టు ఇద్దరు చేతులు పట్టుకొని గుంటలో పడిపోతారు. ఎక్కడ గుంటలో? నరకం అనే గుంటలో. భూమి మీద ఒక చిన్న గుంట చేసి గుంటలో పడడం కాదు, ఒకే విశాలమైన గుంట, నరకం అనే గుంట. కాబట్టి
మనం ఇప్పుడు ఎవరిని మాదిరిగా పెట్టుకొని ఉన్నాం? నీతి కలిగిన దప్పిక నీలో ఉందా? నీతిగా జీవించాలనే దప్పిక. ఆ దప్పిక లేనివాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, ఎంతో కాలంగా క్రైస్తవుడుగా ఉంటున్నా, ఎంతో గొప్ప సేవకుడైనా కూడా నీతి కలిగి జీవించిన వ్యక్తిని దేవుడు అంగీకరించడు. అది నిస్సారమైన ఉప్పు అంటాడు. అది పనికిరాని ఉప్పు. ఒకరోజు దాన్ని తొక్కి వేస్తానంటాడు దేవుడు. కాబట్టి మనలో దేని విడిచినటువంటి దాహం ఉంది ఈరోజు? నీతిగా జీవించాలన్నటువంటి దాహం మనలో ఉందా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, కీర్తనలు 34వ కీర్తన 8వ వచనం మనం చదువుదాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి చూడండి, ఉప్పులో ఉండే అద్భుతమైన గుణం ఏంటంటే దాన్ని దేంట్లో కలిపినా దానికి అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది, అద్భుతమైన రుచి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్వీట్ చేసినా కూడా ఆ స్వీట్లో కనుక కొంచెం ఉప్పు వేసామంటే దానికి టేస్ట్ అధికమవుతుంది. కాబట్టి ఉప్పు దేంట్లో వేసినా రుచి అంట. కాబట్టి మనము రుచినిచ్చే వారముగా ఉండాలి. మనం ఎక్కడ ఉంటామో అక్కడ మనం ఒక టేస్ట్గా ఉండాలి. అబ్బా, ఈ రుచి చాలా మధురమైనదని నీతో స్నేహం చేయాలి, నీతో పరిశుద్ధమైన పరిచయం పెట్టుకోవాలి. హల్లెలూయా. అందరూ నీ యొద్దకు ఆకర్షించబడాలి. అటువంటి టేస్ట్గా నువ్వు ఉండాలి. దేవుడిని ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకో. దేవుడు అపవిత్రుడని రుచి చూసి తెలుసుకోమని చెప్పడం లేదు. దేవుడు ఉత్తముడు, ఈజ్ ద హోలీ మ్యాన్, పరిశుద్ధుడు. ఆ రుచి నీలో ఉండాలి. దేవుడు ఉత్తముడైతే నువ్వు కూడా ఉత్తముడనే రుచి నీలో ఉండాలి. ఆ రుచి చూసి ప్రజలు తెలుసుకోవాలి. నిన్ను చూసి, నీ క్రియలు చూసి, నీ ప్రవర్తన చూసి, ఆ రుచి చూసి అందరూ నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నాకు సాక్షులై ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అటువంటి మంచి రుచి నీలో ఉందా? నీలో ఏ రుచి ఉంది? ఏ రుచి లేనటువంటి జీవితం జీవిస్తున్నామా? ఒక రహస్య జీవితం, ఎవరితో మనకు మాటలుండవు, ఎవరితో మనకు కాంటాక్ట్లు ఉండవు. నేను అటువంటి జీవితం జీవించడం కూడా వ్యర్థమే. మనం ఈ లోకానికి రుచిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. కాబట్టి దేవుడు దయగలిగి నన్ను రక్షించాడయ్యా, దేవుడు నా పట్ల కనికరం చూపించాడయ్యా, నేను నశించిపోయే స్థితిలో ఉన్న నన్ను కాపాడాడని నువ్వు రుచి చూసి దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవించినట్లయితే మనం ఎట్లుండాలి? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానేయాలి. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ మేమెట్ట మానుకుంటాం? ఇవి మాకు రుచి, మా జీవితానికి రుచి ఏంటి? దుష్టత్వము, కపటముగా జీవించడం, నటిస్తూ జీవించడం, పైకి ఒక నటన, లోపల ఒక వేషధారణ జీవితం, అసూయ కలిగి జీవించడం, ఒకరు బాగుపడుతుంటే కులుకోవడం, వాళ్ళకి విరోధంగా ఏం చేయాలని ఆలోచించడం, సమస్త దూషణకరమైన మాటలు. నోటి నిండా ఎప్పుడు ఇతరులను దూషించడమే మన నోరు. ఇవన్నీ కలిగినప్పుడు మనకు ఎటువంటి రుచి ఉంటుంది? కక్కి వేస్తాడంట దేవుడు. అటువంటి జీవితం మనలో ఉంటే ఒకరోజు ఏం చేస్తాడు? వాంతి చేస్తాడు. దేవుడు అటువంటి రుచి లేని దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మనలో ఉండి దేవుని తెలుసుకొని కూడా రుచి చూసి ఆయన మంచి గుణాలు ఎరిగి ఆయన ఈ లోకానికి ఉప్పై వచ్చాడు, నేను కూడా అట్టి ఉప్పు గుణాలు నేను కలిగి ఉండాలని గ్రహింపు లేకుండా ఉన్నట్లయితే ఆ ఉప్పు, పనికిరాని ఉప్పుని ఎట్లా విసిరి వేస్తారో ఆ విధంగా దేవుడు విసిరి వేస్తాడు. కానీ మనం ఎలా ఉండాలంట? కొత్తగా జన్మించిన శిశువులో పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. అంటే మనం రుచికరంగా మారాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యానుసారంగా మనం జీవిస్తూ
అన్ని విషయాల్లో మనం ఎదగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోజు రోజుకి నీ టేస్ట్ అధికమవ్వాలి. నీ టేస్ట్‌ను అందరూ ఇష్టపడాలి. అందరూ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఆదరణ, సమాధానాన్ని పొందుకోగలగాలి. నీ మాటలు ఇష్టముగా మారాలి ఇతరులకి. నీ క్రియలు ఆశ్చర్యం కలగజేయాలి. అటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను రూపించాడు. ఆ గుణాలు నువ్వు కాపాడుకోవాలి. ఆ గుణాలు నీలో వచ్చినవి కాదు, అవి దేవుని గుణాలు. ఆ గుణాలు దేవుడు నీలో ఉంచాడు కనుక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. కాపాడుకోనక తిరిగి పాత జీవితం, పాత స్వభావం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనము దేవుని బిడలుగా ఉండం. ఈ లోకానికి ఉప్పు కాదు, ఈ లోకానికి మనం చేదుగా ఉంటాం. ఈ లోకంకు మనం ఒక అసహ్యాన్ని పుట్టిస్తాం. కనుక ప్రభు జీవితంలో, ప్రభు సన్నిధిలో మనం మన జీవితాలను తగ్గించుకుందాం. ఉప్పు కలిగిన వారముగా, సారము కలిగిన వారంగా జీవించేందుకు దేవుడు అట్టి కృప మనకు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఉప్పులో ఉన్నటువంటి నైనా అద్భుతమైన గుణాలు బట్టి వందనాలు. మమ్మల్ని ఈ లోకానికి ఉప్పుగా మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉప్పు ప్రతిదాన్ని స్వస్థపరుస్తుంది. అయినా అట్టి స్వస్థత కలిగించే తండ్రి పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయండి. మా మాటలు ఇతరులను పరిశుద్ధపరచాలి, ఇతరులకు సమాధానాన్ని ఇవ్వాలి, ఇతరులకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. అయినా అట్టి మాటలు మా నోటి ద్వారా మేము పలికేందుకు సహాయం చేయి. ఉప్పు దాహాన్ని కలిగజేసినట్లు నీతి కొరకు ఆకలి దప్పిక మాలో ఎప్పుడు ఉంచు. అపవిత్రతను దూరం చేసుకుంటున్నాయినా పరిశుద్ధంగా మేము జీవించేందుకు తపన మాలో ఉంచునైనా శరీరాశ, నేత్రాశ, జీవడమం అనేటువంటి లోకానుసారమైన క్రియల నుంచి మాకు విడుదల ఇవ్వండి తండ్రి. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగేనైనా ఉప్పు రుచినిస్తుందని చెప్పినట్లు మేము ఉన్న ప్రతి స్థలములో ఇతరులకు రుచినిచ్చు వారముగా నైనా తండ్రి, దయాళుడని నిన్ను రుచి చూసిన మేము మాలో ఉన్నటువంటి శరీర క్రియలన్నిటి కూడా విసర్జించి, దుష్టత్వం, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మేము విసర్జించి నైనా పరిశుద్ధంగా జీవించుటకు అంతకంతకు ఎదిగేందుకు మా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.